మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లే రాజకీయాలు నిలువరించాల్సిన అవసరం ఉందని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చర్యకు ప్రతిచర్య తప్పదనే పరిస్థితి వస్తుందని వైసీపీ ఎస్సీ సెల్ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ బల్లా సూరిబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల ముట్టడి వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇవి నగర రాజకీయాల్లో కొత్త విష సంస్కృతికి నాంది పలుకుతున్నాయని అన్నారు. అధికారంలో లేని పార్టీలపై లక్ష్యంగా దాడులు చేయడం, నిరసనల పేరుతో ఉద్రిక్తలు సృష్టించడం సరికాదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ బురద జల్లే రాజకీయాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం నాయకులు వ్యవహరిస్తారని, వ్యక్తిగత విమర్శల రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు. ఇక దళిత సంఘటనల విషయంలో ఎంపిక చేసుకుని స్పందించడం తగదని మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన సంఘటనలపై స్పందించని నాయకులు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు వస్తున్నారని విమర్శించారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా రాజకీయ ప్రలోభాలు పనిచేస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. ఈ పరిస్థితి సామాజిక సమీకరణాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని నేతలు హెచ్చరించారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు వైసీపీకి సంబంధం లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ అదే అంశాన్ని రాజకీయ లాభాల కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు. నిరాధార ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వజ్జంగి సుధాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్న సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని, నిజం వెలుగులోకి వస్తే తామే స్పందిస్తామని పేర్కొన్నారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు పత్రికా సమావేశాల పత్రికలు ముగించేది ఏంటంటే, నిన్న మా జిల్లా పార్టీ ఆఫీస్ నందు కొంతమంది దళిత తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి అక్కడ మా కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. వాళ్ళు అక్కడ విషయాలతో మా మీద ఆరోపణ చేయడం జరిగింది. ఆ విషయంపై మేము ఈరోజు పత్రికా సమావేశం పెట్టి చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మన సమావేశాలు చేయడం అయినది. ముందుగా ఈ ఆంధ్రబాబు గారు సుబ్రహ్మణ్యం గారు హత్య కేసులో మేము మన కాకినాడ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి సుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రులకు మరియు వాళ్ళ భార్య పిల్లలకు చిన్న మనవి చేయడం తెలియజేస్తున్నాం. అమ్మ, మీ భర్త లేదా మీ కొడుకు చావుకి ఎవరైతే కారణమో వాళ్ళపై మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళపై కేసు కట్టడం జరిగింది, జైలు పంపడం జరిగింది. వాళ్ళు బయట నుంచి బయటకు వచ్చి ఆ రోజే మా పార్టీ నుండి వాళ్ళని మనం సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మీరు కొంతమంది అందరూ కలిసి ఒక యజమానికి ఒక డ్రైవర్కి గొడవను తీసుకొచ్చి రెండు రాజకీయ పార్టీలు గొడవగా మార్చడానికి చూస్తున్నారు. దయచేసి మీ తల్లిదండ్రులు వాళ్ళ భార్య కూడా మేము మే 13, 2022 నుంచి గొడవ స్టార్ట్ అయిన 10 రోజుల నుండి కూడా అన్నారు కదండి. మీరు అంబర్చమ్మ గారు, పరివాణ రవి గారు, గుడ్లప్పర గారు ఎవరంటే దళితుల ద్రోహి చంద్రబాబు ఆ రోజున అసెంబ్లీలో ఏం మాట్లాడండి? అంత బిందు సభలో 2014-19 మధ్యలో ఒకసారి వీడియో చూడండి. మీరు ఒకసారి ఏం మాట్లాడండి? దళితులుగా పుడతారని ఎవరైనా కోరుకుంటున్నారు అడిగారు కదండి ఆ రోజు. మరి మీరందరూ ఏం చేయాలండి? ఆ రోజు మీ దళితులందరూ కూడా టీడీపీలో ఉంది. మీరు ఎందుకు రాజీనామా చేయలేదండి? మీ ఎంపీలందరూ కూడా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అన్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అండి, ఎస్సీలు బ్లడ్ ఉందండి ఆయనని. ఆయన మేనత్తలనే ఎస్సీల నుంచి పెళ్లి చెందిన చరిత్ర ఉందండి. ఇక్కడ మీకే తెలుసండి జగన్మోహన్ రెడ్డి కోసం. మీరు జగన్మోహన్ రెడ్డి కోసం అనంతబాబు కొమ్మిదేస్తారన్నారు కదండి. అది హైకోర్టులో ఉందండి, సబ్జెక్టు కోర్టులో ఉంది. కోర్టు ఆధారిస్తే దాని మీద శిక్ష పడవచ్చు, లేదా ఇంకోటి జరగవచ్చు. అది మా సంబంధం విషయం. మా పార్టీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారు. అది మీకు ఇంకా గమనించట్లేదు. చంద్రశేఖర్ గారు కొమ్ము కాసేస్తున్నారో, చంద్రశేఖర్ గారితో దాసేస్తున్నారో ఆయనకు అవసరం లేదండి. ఈ హత్య రాజకీయాలు చంద్రశేఖర్ గారికి అవసరం లేదు. ఆయన ఉన్నట్టుగా చక్కని రాజకీయాలు చేస్తారు తప్ప ఇటువంటి వాటికి ఆయన ప్రోత్సహించడం ఆయనకు అవసరం లేదండి. అర్థమైందండి? ఇంకా చెప్తున్నాను. ఆ రోజు 2023 4/14/2023లో ఖర్చు పెట్టి చేతి కాన్సర్కం పెడితే ఇవాళ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శ్రీకోట అప్పుడు వ్యక్తి ఇదే 14 నుంచి కొండలో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి నా శిలాపలకాలు తీసేస్తే ఇవాళ కూడా ఎఫ్ఐఆర్ వేశారు. నన్ను అరెస్ట్ చేయాలని 16 మంది ఎఫ్ఐఆర్ వేశారు. మీరు అందరూ దళితులు కదా, ఒక దళితులు కంటే అని చెప్పి మీరు అందరూ ఏం చేస్తారు? ఎలా పంపించన్నా పరివాణ రావు గారు, మీరందరూ ఎస్సీవాడు కదా, ఈ ఊళ్ళో పుట్టాను, ఎస్సీవాడు బ్లడ్లో పుట్టాను నేను. నాది గ్రామం గొడవకుంట రాజలక్ష్మి నగరం. మీరందరూ ఏం చేస్తారు? ఒక ఎస్సీవాడు నన్ను ఎన్ని ఇబ్బంది పెడుతున్నారో మీ కుటుంబ ప్రభుత్వం మీకు ఏం తెలుసా? ఇదే పొందనాన్ని రోడ్డు నిలబడలేదు. మీరు ఎందుకు ఖండించట్లేదు?
మీరు ఎందుకంటే వచ్చలేదు నన్ను పోలీసు సర్పం పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి లోన్ ఇవ్వమంటారు, కేసు కట్టమంటారు. ఏంటి నేను తప్పు చేశాను? అంటే ఎస్సీ వాళ్ళు కుట్టడం నా తప్ప? అంటే మీరే ఎస్సీ వాళ్ళు, నేను ఎస్సీ వాళ్ళు కదా? మీరు ఇన్ని పనులు చేస్తున్నారు. అనంతబాబుని ఏనాడో మా పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఇటువంటి కొత్త చల్లని చంద్రశేఖర్ గారిని చూసినా మేము ఊరిని ప్రసక్తి లేదు. ఈ కారణం దళితులుగా మేము చెప్తాం, మేము దళితులమే, ఈ ఊరిలో పుట్టాం, మేము పార్టీలో ఉన్నాం, మేము 9 పార్టీలో రాజకీయాలు చేస్తాం. మేము అర్థమైందా? మీరు రాజకీయాలు చేస్తే చేసుకోండి, తప్పలేదు. మంచి రాజకీయాలు చేయండి, తప్పుడు రాజకీయాలు చేయొద్దు. తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా ఖండిస్తాం. మాకు దళిత సోదరులు ఉన్నారు మాకు కాంగ్రెస్లో. అర్థమైందా? ఇటువంటివి కూడా మీ దగ్గర ఆరోపణలు ఉంటే రండి. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అనంతబాబుకు సపోర్ట్ చేశాడు, లేదా ఇట్లా దాసరి మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి. పేపర్ మా దగ్గర పేపర్లు ఉన్నాయి, తీసుకురండి, మేము చూపిస్తాం. మేము అప్పుడు తప్పుకుంటాం. ఏమీ లేకుండా మీరు అవాకులు చవాకులు పేలితే కనుక ఊరుకునే పరిస్థితి లేదు.